దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ప్రగతి నగర్, కుకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్త్రీనిధి దాతలు కీర్తిశేషులు అన్నపు రెడ్డి, సోలమోన్ రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపు రెడ్డి, అల్ఫోన్స్ రాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ మేరీస్ బెసిలికా విచారణ, కీర్తిశేషులు గాదే ఇన్నమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు గాదే జ్ఞానారెడ్డి, రెవరెండ్ సిస్టర్ ఏరువ రాబర్టీనా సిఎస్ఏ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి ఫాతిమారెడ్డి, పి కేశవ్ కుమార్ రెడ్డి, గాదే ప్రతాప్ రెడ్డి, నిర్మలారెడ్డి, దయాకర్ రెడ్డి, బాల తెరీసా, రెవరెండ్ సిస్టర్ మరియా మాణిక్యం, గాదే రాయప్పరెడ్డి, అనితారెడ్డి, రాకేష్ రెడ్డి, యు దివ్య, బాలశౌర్ రెడ్డి, పి రాజేష్ రెడ్డి, అలేఖ్య, గాదే స్నేహిత్ రెడ్డి, రితిక, రెస్విక, యు మెర్సీ, ఆధ్యారెడ్డి, నిస్సి ఐరారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దువ్వెన మేరీ కృప, సునీత, ఆర్ రాజశేఖర్, చంద్రిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, కమ్మగూడెం విచారణ, కీర్తిశేషులు రెడ్డి మాసు తార్చీసు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ముత్యాలపాడు విచారణ, కీర్తిశేషులు నక్కా ఫాతిమారాణి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జి మేరీ జోస్పిన్, ఈశ్వర్ సాగర్, ఎన్ నవీన్ సాగర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సందేశం ఇతరులకు పంచాలి అంటే, బోధించాలి అంటే అది సులభమైన పని కాదు. ఎందుకంటే దేవుని సందేశం మానవ జీవితానికి విరుద్ధంగా ఉన్నట్లయితే సందేశం తీసుకుని వచ్చిన వాడు శత్రువుగా కనిపిస్తాడు. అలాంటి వారిని హతమారుస్తూ ఉంటారు. వాళ్ళనే మనం హతసాక్షులు, మరి వేద సాక్షులుగా మనం పరిగణిస్తూ ఉంటాం. మరి ఈరోజు బాప్తిస్మ యోహాను కూడా రాజుగారిని ఖండిస్తున్నాడు. తన జీవితాన్ని, అనైతిక జీవితాన్ని ఖండిస్తున్నటువంటి తరుణంలో ఇక ఆయన తన యొక్క రక్తం ద్వారా సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది.
దేవుని సందేశం కోసం. మరి మన జీవితంలో ఈ దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు ఏ విధంగా పంచుతున్నాం, ఏ విధంగా బోధిస్తున్నాం అని పరిశీలన చేసుకుందాం. మరి ఈ యొక్క ఆలోచనలతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎన్నో సందర్భాల్లో మనం కూడా అనైతిక జీవితం జీవిస్తున్నాం, విలువలు లేని జీవితం జీవిస్తున్నాం. మరి ప్రభు బోధించిన ప్రకారం జీవించలేకపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. మరి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవల్ని నేను బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పావిత్ర్యము కానీ దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నం చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 24వ వచనము. ఇర్మియాను గూర్చి యాజకులు, ప్రవక్తలు, నాయకులతో, ప్రజలతో ఇతడి నగరమునకు వ్యతిరేకంగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలేను. మీరు కూడా ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కానీ నేను వారికిట్లు జవాబు చెప్పి తిని, నేనేమీ దేవాలయమునకు, నగరమునకు వ్యతిరేకంగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను, క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనసు మార్చుకొనును. తాను నిశ్చయించుకున్నట్లుగా మేము నాశనము చేయుడు. నా మటుకు నేను మీ ఆధీనమునానున్నాను. మీకు ఉచితముగా, న్యాయముగా తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతి గుర్తింపుడు, మీరు నన్ను చంపుదురేనని మీరు ఈ నగరవాసులు ఒక నిర్దోషిని చంపినట్లుగాను ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతటా నాయకులు, ప్రజలు, యాజకులతో, ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడెను. కనుక ఇతనికి మరణశిక్ష విధించుటదగదు అనిరి. కానీ షాఫాను కుమారుడు అసీకాను నా కోపు తీసుకొనెను. కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీవు మిగిలి జాలికలవాడవు కనుక నా మొర వినుము. నీవు మిక్కిలి జాలి గలవాడవు కనుక నా మొర వినుము. జల ప్రవాహము నన్ను ముంచివేయుకుండునుగాక, అగాధ సముద్రము నన్ను మింగివేయుకుండునుగాక, పాతాళము నన్ను కంబలింపకుండునుగాక. అందరూ
ప్రభు నీవు మిక్కిలి జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నీవు మిక్కిలి జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నీవు మంచివాడవు, ప్రేమామయుడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ఎద్దును కాని ఎదిగిన కోడెను కాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలుగును. అందరూ ప్రభు ప్రభు నీవు మిక్కిలి జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నీవు మిక్కిలి జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ప్రభువు ఆప్తుల మొర వినుము. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాదరము చేయుడు. భూమి ఆకాశములను సముద్రములను వానిలోని ప్రాణికోటులను ప్రభువు స్తుతించునుగాక. అందరూ ప్రభు ప్రభు నీవు మిక్కిలి జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నీవు మిక్కిలి జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ప్రభు యేసుని సుమధుర వాక్యం హృదయాలను మీటిన రాగం, ప్రేమను పంచిన నాట్యం, శాంతి సమతల నాదం. ప్రభు యేసుని సుమధుర వాక్యం హృదయాలను మీటిన రాగం, ప్రేమను పంచిన వాక్యం, శాంతి సమతల నాదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆలకించువారికి మంజులగాన సుధామృతము, విశ్వసించువారికి రక్షణ జీవ ప్రసాదితము. ఆలకించువారికి మంజులగాన సుధామృతము, విశ్వసించువారికి రక్షణ జీవ ప్రసాదితము. ఆకలి దప్పిక తీర్చునది, స్వర్గపు వాకిలి చేర్చునది. ఆకలి దప్పిక తీర్చునది, స్వర్గపు వాకిలి చేర్చునది. ఆలకించు ఆదరించు ఆచరించు ఈ వాక్యం, ప్రభు యేసుని సుమధుర వాక్యం హృదయాలను మీటిన రాగం, ప్రేమను పంచిన వాక్యం, శాంతి సమతల నాదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ కాలమున చతుర్దశాధిపతి యగు హేరోదు యేసుని గూర్చిన సమాచారమును విని, ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువుగాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య
హెరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్త అని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినమున హెరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతన్ని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దాన్ని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహం వలన బప్తిస్మా యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాల్లోనున్న యోహాను శిరఛేదనము గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దాన్ని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపితము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓసారి నేను ఫిలిపిన్ దేశంలో పూజ చేస్తున్నాను. మరి బాప్తిస్మా శిరఛేదనం ఆ పండగ అంటే బాప్తిస్మా యోహాను వేద సాక్షిగా మరణించటం, ఆ యొక్క సువార్త వచ్చింది. ఈ విధంగానే ఈరోజు చదివినట్టుగానే ఆ రోజు కూడా చదివాను. చదివిన తర్వాత ఒక ఆవిడ పూజ తర్వాత వచ్చి, ఫాదర్ గారండి నాకు ఒక అనుమానం అన్నది. ఏంటమ్మా అనుమానం అంటే, ఇదిగో ఆ యోహాను బాప్తిస్మా యోహాను శిరస్సును నరికి వేశారు. తర్వాత పల్లెంలో తీసుకొచ్చి ఆ బాలికకి ఇచ్చారు. తర్వాత మొండెం శిరస్సు లేనటువంటి శరీరం ఉంది. మరి ఆమె అడిగినటువంటి ప్రశ్న నాకు ఆశ్చర్యం వేసింది. ఫాదర్ గారండి ఆ తల ఎక్కడుంది అన్న అడిగారు. ఆ తల ఎక్కడుంది అన్నాను. ఇదంతా కూడా మనకు తెలియనటువంటి విషయాలు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, బాప్తిస్మా యోహాను ఏ విధంగా ఎదిరించాడు, దేవుని సందేశం ఇచ్చాడు, దాని మీద మన దృష్టి ఉంచాలి అని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తగా పనిచేయటం అంటే ఆషామాషం కాదు. చాలా షరతులతో కూడినటువంటి పని, కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే దేవుని యొక్క సందేశం దేవుని నమ్మని వాళ్ళని, మరి ఆ దేవుని దైవభక్తి లేనివారు, విశ్వాసం లేనివారు, మరి నైతిక జీవితం జీవించని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దైవ సందేశం ఇవ్వటం అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. ఇంకా అలాంటి వారికి దేవుని సందేశం ఇవ్వటం అంటే మన ప్రాణం మీదకి తెచ్చుకోవటమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ప్రవక్తలందరూ కూడా చేశారు. అంటే ప్రవక్త అంటే దేవుని యొక్క సందేశం ప్రజలకు పంచేవాడు. దేవుని యొక్క సందేశాన్ని మరి విశ్వాసపూర్వకంగానే ఏం దేవుడు ఆయన నుంచి మాట్లాడాడు అదే సందేశం ఇచ్చేవాడే ప్రవక్త. అందుకే ఏ ప్రవక్త కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు. మరి ఈరోజు మొదటి పఠనంలో ఇర్మియా ప్రవక్త కూడా ఇదిగో తను దేవుని యొక్క సందేశం ఇచ్చినప్పుడు ఆ ప్రజలు వెంటనే ఆయన చంపాలనుకున్నారు, చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క సందేశం మన యొక్క రోజువారీ జీవితం, అనైతిక జీవితం, పాప జీవితాన్ని ఖండిస్తూనే ఉంది. మరి సంఘంలో పాపం ఉన్నట్లయితే ప్రవక్త వచ్చి దేవుని సందేశంగా ఖండిస్తుంటాడు. అలాంటప్పుడు ఆయన సందేశం మనకు నచ్చదు, మనం మెచ్చలేం. అందుకే ఆ సందేశం తీసుకువచ్చిన వారిని చంపాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇది మన జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉంటుంది.
మరి ఈరోజు మనం ధన్యురాలైనటువంటి రాణి మరియా పునీత పట్టం ఇంకా రాలేదు. మరి ఈ ధన్యురాలైనటువంటి ధన్యత పట్టం పొందినటువంటి రాణి మరియా, ఆమె జీవితాన్ని చూసినట్లయితే ఆమె బాప్తిజం పేరు మిరియాం. అయితే ఆ మరియాము ఆమె మాట పట్టు తీసుకున్నప్పుడు ఒక మఠ కన్యగా ఆమె పేరు మార్చుకొని రాణి మరియాగా తయారైంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాణి మరియా ఎవరైతే అనగారిన బతుకు జీవిస్తున్నారో వారందరూ కూడా ఒక ఆశగా నిలిచింది. ఎవరికైతే చదువు లేదో వారికి జ్ఞానంగా ఉంది. ఎవరైతే ఈ యొక్క భూస్వాముల వద్ద నలిగిపోతున్నారో వారందరికి కూడా ఆశను జనింపజేసింది. ఇలా ఆమె పేదవారి పట్ల నిలబడ్డది. ఇది నచ్చనటువంటి ఆ భూస్వాములు ఏం చేశారు? ఈమెను చంపాలని సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఓసారి తను బస్సులో ప్రయాణం చేస్తుంటే అక్కడ సమందర్ సింగ్ అనేటువంటి ఆయన ఆమెను 14 సార్లు కత్తిపోటుతో పొడిచి మరి ఆమెను బస్సులోంచి లాక్కొచ్చి ఆ విధంగా ఎన్నోసార్లు హింసించినట్లయితే ఆమె శరీరం అంతా ఒక గాయంగా మారింది. ఆమె శరీరం అంతా రక్తం కారిపోతుంది. ఆ సందర్భంలో చివరి మాటలు, ఆమె చనిపోయే ముందు మాటలు, యేసు 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 అని 10 సార్లు అంటూ మరణించింది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఎప్పుడైతే ప్రవక్తగా దేవుని సందేశం మనం ఇస్తామో చాలాసార్లు ఇబ్బందులు గురవ్వాల్సిందే. మరి మరణం చవి చూస్తుంటాం. అదే విషయం మనం సెంట్ పాలికార్ప్ ఆయన కూడా స్మిర్నా అనేటువంటి ప్రాంతంలో బిషప్గా ఉన్నారు. అయితే ఆయన ఒకానొక సందర్భంలో నీవు క్రీస్తుని త్యజించు అని రోమియోలు అంటూ ఉన్నారు. క్రీస్తుని విడిచిపెట్టు, వదిలేయి అని అన్నప్పుడు ఈ పాలికార్ప్ పునీతులు ఈ విధంగా అన్నారు. ఏమని అంటే 86 సంవత్సరాలు అంటే 86 సంవత్సరాలు నేను నా ప్రభువుని సేవించాను. మరి నన్ను ఎప్పుడు కూడా ఆయన నిరాకరించలేదు, ఎప్పుడు కూడా నన్ను గాయపరచలేదు. అలాంటి నా రాజుని, నా యొక్క రక్షకుని నేను ఎలా విడిచిపెట్టాను, ఎలా త్యజించను అనేసి ఇదిగో మీరందరూ కూడా నమ్మని వాళ్ళు, మీరందరూ కూడా నా నుంచి వెళ్ళిపోండి అని గద్దించి చెప్పాడు. అలా వాళ్ళు కోపానికి గురయ్యి ఇక ఆయన ఏం చేశారంటే మన బార్బిక్యూ లాగా ఆయన్ని మంటలో కాల్చారు. మంటలో కాలిపోతున్నా కూడా ప్రభువా ప్రభువా అంటూ మరణించాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని సందేశం మనం ప్రవక్తలాగా బోధించినట్లయితే కొన్నిసార్లు మరణం తథ్యం. అదే విషయం ఈరోజు మనం స్వార్థలు చూసినట్లయితే బాప్తిస్మ యోహాను. ఈ బాప్తిస్మ యోహాను హేరోడ్ యాంతిపాస్ ఈ యొక్క రాజుని ఖండిస్తున్నాడు. రాజు యొక్క అనైతిక జీవితాన్ని ఖండిస్తున్నాడు. ఎందుకంటే హేరోడ్ యాంటిపాస్ ఆయన తన సహోదరుడు అంటే వరుసకు సహోదరుడు అయినటువంటి ఫిలిప్పు భార్యతో ఉంటున్నాడు. అంటే ఈ హేరోదు యాంటిపాసు మొదటి భార్యను వదిలేసి తన వరుసన సహోదరుడైనటువంటి ఆయన భార్యతో ఉంటున్నాడు. అంటే ఇక్కడ వ్యభిచారము, తర్వాత రక్త సంబంధికులతో సంభోగం, ఇలా చేస్తుంటే ఈ యొక్క జీవితాన్ని బాప్తిస్మ యోహాను ఖండిస్తున్నాడు. ఇలా ఖండించినందుకు ఆయన చివరికి తన రక్తంతోనే సమాధానం చెప్పవలసి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం ఎప్పుడైతే విలువల కోసం జీవిస్తామో కష్టపడతాం. ఎప్పుడైతే ప్రవక్తగా దేవుని సందేశం పంచాలనుకుంటామో కష్టపడాల్సిందే. అయినప్పటికీ మనం విశ్వాసపాత్రంగా దేవుని సందేశం ఇవ్వాలి. అలాంటప్పుడు మరి ప్రాణం మీదకి వచ్చినా సరే మనం జంకకూడదు, భయపడకూడదు. అందుకే మనం చూసినట్లయితే 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం అంటుంది,
క్రీస్తు అనుచరులని మీరు అవమానింపబడినచో మీరు ధన్యులు. చూడండి, మీరు క్రీస్తు అనుచరులని మీరు అవమానానికి గురైనా కూడా మీరు ధన్యులు అంటున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 24:9 ఉంటుంది, అప్పుడు జనులు మేము శ్రమల పాలు చేసి చంపుదురు, నా నిమిత్తము అందరూ మిమ్ము ద్వేషింతురు, అయినప్పటికీ మీరు నా పని చేయాల్సిందే, అప్పుడే మీరు ధన్యులు అంటున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 5:11 ఉంటుంది, నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే పాపంలో హాయిగా ఉంటున్నారో అలాంటి వారిని అలజడి గురి చేసేవాడే ప్రవక్త. మరి అలజడి జీవితం జీవిస్తున్న వారికి ఊరటనిచ్చేవాడే ప్రవక్త. మరి మనం కూడా ఇలా ఒక గొప్ప ప్రవక్తగా కావాలని, క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని ఈరోజు పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి దేవుని సందేశం తీసుకువెళ్ళాలంటే, దేవుని సందేశం పంచాలంటే అది ఆషామాష కాదు, అది చాలా సులువైన పని కాదు, కష్టమైనటువంటి పని. అయినప్పటికీ ఆ పని చేస్తే, మరి దేవుని యొక్క కార్యాలు చేస్తే, దేవుని యొక్క సందేశం పంచినట్లయితే మనం శ్రమలకు గురి అవుతాము. అయినప్పటికీ జంకకుండా మరి ముందుకు సాగి అలాంటి సందేశం మనం ఇవ్వాలని ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నారు. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలమైన మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా బాబు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ప్రత్యేక విధంగా మీ సేవకై అంకితం నర్చుకున్న వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ రాజ్య నిర్మాణం జరుగుతుందో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే దివ్యవాణి అభివృద్ధి పట్ల ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. అదేవిధంగా ఈరోజు తమ ఉద్దేశాల కోసం పూజలు పెట్టించి ప్రార్థన కోరుతున్న వారందరినీ కూడా, ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని ప్రత్యేక విధంగా వారి యొక్క ఉద్దేశాలను దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మాకు బోధించిన విధంగా ప్రవక్త సందేశం అంటే చాలా శ్రమలతో కూడుకున్నటువంటి ఒక క్రియగా మీరు మాకు బోధించి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభు, ఈరోజు బప్తిస్మ యోహాను రాజుతో ఢీకొనటం, మరి రాజు యొక్క అనైతిక జీవితాన్ని చూయించటం, మరి తన యొక్క రక్తంతో సమాధానం చెప్పి ఉన్నాడు. అలాగే ప్రభు, మేము కూడా చాలాసార్లు ఈ యొక్క సత్యాన్ని బోధించలేక వెనకంజ వేస్తున్నాం. అలా కాకుండా ఒక నిజమైన ప్రవక్తగా మీ సందేశాన్ని బోధించే విధంగా మాకు శక్తిని, బలాన్ని ఇవ్వమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా క్రైస్తవ కుటుంబాలని ఆశీర్వదించండి. భార్య భర్తలను దీవించండి. ఎవరైతే పడకకే నిమిత్తమై ఈ యొక్క దైవ సందేశాన్ని వింటున్నారో, పూజలు పాల్గొంటున్నారో వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఒంటరితనాన్ని అనుభవించే వారికి మీరు తోడుగా ఉండి ఎల్లప్పుడూ కూడా నీ యొక్క హేరాల వరప్రసాదాలు కురిపించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో మంచి దేవుడవయ్యా, ఎన్నో మేలులు చేసిన దేవ, ధూపారాధన దీపార్చనతో నా సర్వము అర్పించెదనయ్యా. ఎంతో మంచి దేవుడవయ్యా,
ఎన్నో మేలులు చేసిన దేవ ధూపారాధన దీపార్చనతో నా సర్వము అర్పించెదనయ్యా. ఎంతో మంచి దేవుడవయ్యా. ఆలయ గంటల నాదాలే నీ కోవెల చేరగ పిలువగా, ఏమి లేని బిడ్డనైతిని నీ ముందునే నిలువగా. ఆలయ గంటల నాదాలే నీ కోవెల చేరగ పిలువగా, ఏమి లేని బిడ్డనైతిని నీ ముందునే నిలువగా. నాకున్నదంతయు నీవిచ్చిన దేవా, సంతోషముతో సమర్పించెదా. ఎంతో మంచి దేవుడవయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనలు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికములు చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము. నీవు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునొసగి అపమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరిమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవ సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. హృదయాంతరంగాలతో ఆ ప్రభుని ప్రేమామృతం, ప్రేమానురాగాలతో ఆ దివ్య జీవామృతం, హృదయాంతరంగాలతో ఆ ప్రభుని ప్రేమామృతం, ప్రేమానురాగాలతో ఆ దివ్య జీవామృతం. నా మనసారా నా మనసారా ఆరగింతుము, హృదయాంతరంగాలతో ఆ ప్రభుని ప్రేమామృతం, ప్రేమానురాగాలతో ఆ దివ్య జీవామృతం. పునీత్ ఇన్యాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సుప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారై మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి
లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.